హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి ప్రతి ఒక్కరి ఇళ్లకు అధికారులు అయితే రాబోతున్నారండి. తప్పనిసరిగా మీరు ఈ ఒక్కటనేది ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అయితే ఎందుకు రాబోతున్నారు, మనము ఏ ఒక్కటి ఇవ్వాలి, పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే వెంటనే ఛానల్ను కూడా ఫాలో అవుతుండండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఇంటికి అధికారులనే రాబోతున్నారు. అధికారులు ఎవరంటే బిఎల్ఓ ఆఫీసర్సు. బిఎల్ఓ అంటే బూత్ లెవెల్ ఆఫీసర్సు. సో ఈ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎందుకు వస్తున్నారంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎస్ఐఆర్ అనే సర్వే అనేది స్టార్ట్ చేశారు. సో ఇది మన యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సర్వే అనేది స్టార్ట్ అయిపోయింది. అయితే ఈ ఎస్ఐఆర్ సర్వే ద్వారా ఏంటంటే ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో వారికి సంబంధించి ఒక్కొక్క అప్లికేషన్ అనేది వారి పేరు పైన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఆ అప్లికేషన్లో మీ యొక్క వివరాలు అంటే 2002కు ముందు ఎవరైతే ఓటు హక్కు కలిగి ఉంటారో, సో 2002 మేకు ముందు ఎవరైతే ఓటు అనేది వేస్తున్నారో వారికి సంబంధించిన వివరాలు, అలాగే రీసెంట్గా ఎవరైనా మ్యారేజ్ చేసుకొని సో ఎవరైనా స్లిప్ట్ అయి ఉన్నా కానీ సో అలాంటి వాళ్ళకి సంబంధించిన వివరాలు, అలాగే మనకేంటంటే నార్మల్ డీటెయిల్స్ అనేది మనమైతే మన యొక్క డీటెయిల్స్ అనేది రాసి బిఎల్ఓ ఆఫీసర్స్కు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఈ అప్లికేషన్స్ అనేది చాలా రోజులైతే అయ్యింది. అప్లికేషన్స్ ఇచ్చి చాలామంది రాసి ఇవ్వడం అయితే జరిగింది. మిగిలిన వాళ్ళు చాలామంది ఇంకా టైం ఉందని చెప్పేసి చాలామంది అయితే అలానే ఉంచుకున్నారు. అయితే దీనికి సంబంధించి మనకేంటంటే అధికారులు అనేవారు ప్రతి ఒక్కరి ఇళ్లకు వచ్చి ఏవైతే వారు ఇచ్చినటువంటి అప్లికేషన్స్ ఉన్నాయో సో అప్లికేషన్లో మీరు డేటా అనేది ఫిల్ చేశారా లేదా అనేది వాళ్ళైతే కనుక్కోవడం అయితే జరుగుతుంది. అలాగే మనకేంటంటే ఈ అప్లికేషన్ అనేది ఎవరైతే తీసుకున్నారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చాలామంది ఏంటంటే నింపి వారి పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్స్ అంటే సచివాలయాల్లో ఉంటారు. సో సచివాలయాల్లో అయితే సబ్మిట్ అయితే చేస్తున్నారు. కొంతమంది రాసి అలాగే పెట్టుకొని ఉన్నారు. అంటే మన ఇంటికి వస్తే బిఎల్ఓ ఆఫీసర్స్ వాళ్ళకే ఇద్దామని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళైతే ఈ అప్లికేషన్ అనేది పెట్టుకొని ఉన్నారు. ఎవరైతే ఇంకా అప్లికేషన్ రాయలేదో, ఎవరైతే అప్లికేషన్ ఇంకా ఎంపీటీ అప్లికేషన్ అలాగే ఉన్నారో ప్రతి ఒక్కరూ త్వరగా మీరు అప్లికేషన్ అనేది పూర్తి చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అనేది పూర్తి చేయని వారు ఉంటే కనుక వెంటనే చేసుకోండి. అప్లికేషన్ ఎలా పూర్తి చేయాలో మీకు ఒకవేళ తెలియకపోతే మన ఛానల్లో వీడియో అనేది ఉంది. సో ఆ వీడియో ద్వారా మీరు క్లారిటీగా చూసి చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది పూర్తి చేయండి. అయితే ఈ అప్లికేషన్ పూర్తి చేసి వెంటనే ఇచ్చేయండి. మనకేంటంటే జూలై 14వ తేదీ వరకు మాత్రమే లాస్ట్ డేటు. ఒకవేళ మీరు ఇవ్వకుండా అలానే పెట్టుకుంటే మీ యొక్క ఓట్ అనేది క్యాన్సిల్ చేస్తారండి. సో ఇప్పుడు ఈ అప్లికేషన్ ద్వారా ఈ ఎస్ఐఆర్ సర్వే ద్వారా బోగస్ ఓట్లు కానివ్వచ్చు, అలాగే ఒక వ్యక్తి పైన 4-5 చోట్ల ఓట్లు ఉన్నా కానీ ప్రతి ఒక్క దానికి సంబంధించి ఈ సర్వే ద్వారా ఏంటంటే వారి అందరికీ బోగస్ ఓట్లు ఉన్నా, దొంగ ఓట్లున్నా ప్రతి ఒక్కటి రిమూవ్ అయిపోతాయి. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఒక దగ్గర ఉండి వేరొక దగ్గర ఒక ఓటు ఈ విధంగా ఉంటే కనుక సో అలా ఉంటే కనుక కఠిన శిక్ష అనేది ఉంటుంది. సో దయచేసి ప్రతి ఒక్కరూ ఈ అప్లికేషన్ ఫామ్ అనేది నింపి మీరు తప్పనిసరిగా ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ యొక్క బిఎల్ఓ ఆఫీసర్సు మీ ఇళ్ళకైతే వస్తారు, అప్పుడు వాళ్ళ దగ్గర ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఫాలో అవ్వని వారు వెంటనే ఛానల్ను ఫాలో అవ్వండి. అలాగే ఇన్ఫర్మేషన్ చాలామందికి ఇంకా తెలియదు కాబట్టి ఇన్ఫర్మేషన్ను మీరు షేర్ చేసి ఇన్ఫర్మేషన్ను వారి వద్దకు వెళ్ళేటట్టుగా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.